నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ప్రతి పార్టీ కూడా ఎక్కడైనా సరే సర్వేలు చేయించుకోవడం అనేది కామనే. బట్ ఆ సర్వేస్ ఎంతవరకు నిజాయితీగా ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఏపీలో ఒక 75 రోజుల్లో ఎలక్షన్స్ రానున్న తరుణంలో కొన్ని సర్వేస్ నడుస్తూ ఉన్నాయి. అవన్నీ ఫేక్ సర్వేస్ అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే హోందాగా ఉండాలి. ఈ పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఏదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే వాళ్ళు ఆహ్వానిస్తారు. లేకపోతే గందరగోళం అయిన పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పుడు ఒకవైపు సర్వేలు ఎవరికోళ్ళకి అధికార పార్టీ ఏమో తనకు అనుకూలంగా సర్వే చేయించుకుంటుంది, మేమే అధికారంలో వస్తామని. అదే సమయంలో ప్రతిపక్షాలు వాళ్ళ నచ్చిన విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకొస్తారు. కామన్ అయిపోయింది. ఇకపోతే ఈ మధ్య పరకాల ప్రభాకర్ గారు ఆయన ఒక సర్వే ఆయన తీసుకొచ్చాడు. ఆయన టీడీపీకి అనుకూలంగా, జనసేనకు వ్యతిరేకంగా. ఎందుకంటే మొదటి నుంచి మనం చూసాం ప్రజారాజ్యంలో కూడా విషయం కక్కి వెళ్ళిపోయాడు. ఆయన వల్ల చాలా ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు జనసేనకి కొన్ని 10 సీట్ల కంటే ఎక్కువ రావు అన్నట్లు ఆయన, అంటే టీడీపీకి అనుకూలంగా. అంటే ఇవన్నీ ఏమంటే వైసీపీకి అయితే 23 సీట్లే వస్తాయని చెప్పి ఇచ్చాడు. ఎలానో నెంబర్ తీసారు కాబట్టి ఒకసారి నెంబర్ గురించి మాట్లాడదామా? జనసేనకి ఇప్పుడు మన అసెంబ్లీకి చూసుకుంటే ఒక 64 అని, ఎంపీలకు చూసుకుంటే ఒక 23 నుంచి ఉండే అవకాశం ఉంది అని. సో ఇలాగా ఒక నంబర్ గేమింగ్ నడుస్తుంది. డెఫినెట్గా ఇది కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది. మొత్తం కూడా 64 సీట్లు ఆల్రెడీ ఇచ్చేశారు జనసేనకి. 111 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు యాత్రకు రెడీ అయ్యాడు. వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు రెడీ అయిపోయారు. అసలు మంగళగిరిలో గౌరవంగా పోటీ చేస్తారు. వీళ్ళే చెప్పేస్తున్నారు. అసలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇరు పార్టీల అధ్యక్షులు ఖండించాలి. ఆ అధ్యక్షులతో పాటు దాంట్లో క్రియాశీలకమైన ఎవరైతే ఉన్నారో, అంటే ఏంటంటే ప్రజలు పలుసు తెలుసుకోవడానికి వీళ్ళు వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నారా? కొంతమంది ఎల్లో మీడియా ఇది కుట్ర అని చెప్పేసి అంటున్నారు. అదే సమయంలో దీన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ వాళ్ళు నచ్చినట్టేస్తున్నారు. దీన్ని కేడర్లో, జనసేన కేడర్లో అసలు నిజమేనా? నిన్నగాక మనం కూడా చేసాం. ఎంపీలు ఈ నిజమా కాదా అని చెప్పి 13 మంది ఎంపీలు అన్నారండి. దాంట్లో 2 ఎంపీలేమో జనసేనకు అన్నారు. అసలు దాంట్లో కొంతమంది లిస్టులో కొన్ని పేర్లు స్థానికేతరులు ఉన్నారు. అసలు స్థానికేతర సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. అసలు నిజమా ఈ జనసేనకి 2 ఎంపీలేనా అనే గందరగోళం పరిస్థితిలో ఉంది. అంటే పొత్తు ఈ గందరగోళం పరిస్థితుల్లో జనంలో ఒక విపరీతమైన ఆందోళన, ఏంట్రా బాబు ఇంత నిరాశ, మనం ఇంత సపోర్ట్ చేస్తే టీడీపీ పట్టించుకోవట్లేదన్న భావన కలిగింది. దీన్ని ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఒకసారి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సార్, ఎప్పుడు కూడా ఒక బ్రేకింగ్ ఉందంటే అది మనమే బ్రేక్ చేస్తుంటాం. మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించి టీడీపీ, జనసేనకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా కలవబోతుంది అన్న వార్తలు మాత్రమే, దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఇంకా పొత్తులకు సంబంధించే క్లారిటీ లేనప్పుడు ఈ సీట్ల గొడవ ఏంటి, సీట్ల రచ్చ ఏంటి, ఇదంతా నమ్మశక్యంగా ఉందా? అంటే మీరు చెప్పిన మీ ఆలోచన నేను పూర్తిగా ఏకీపిస్తున్నా. అసలు పొత్తులే ఇక్కడ పొడవలా పూర్తిగా. అసలు ఎవరెన్ని సీట్లు లేదు, వీళ్ళిద్దరు అసలు 3 పార్టీలు కలుస్తాయా లేదో కూడా ఒక డౌట్. ఇదే సిచ్యువేషన్స్ ఎప్పుడో 2021లో పవన్ కళ్యాణ్ గారు ఏదో తిరుపతిలో అన్నది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా చేస్తాను, నాకు టీడీపీ వైసీపీ సమదూరం అని చెప్పి అన్నట్టుగా అది ఇప్పుడు వచ్చినట్టుగా ఎడిటింగ్ చేసి పంపిస్తున్నారు. ఇవన్నీ ఏంటని ప్రజలకి గందరగోళమైన పరిస్థితులు వీళ్ళు తీసుకురాకూడదు. అది కొంతమంది ఎల్లో మీడియా మీద పూర్తిగా వాళ్ళ మీడియాలో అట్లా చేస్తున్నారు అంటున్నారు. ఒకవైపు ఏమో అధికార పార్టీ మీడియా. ఇది పద్ధతి కాదు కదా. అంటే ప్రజలు ఏం చేస్తారు, గందరగోళమైన పరిస్థితులు. ఎలక్షన్ మీరు అన్నట్టు మనం అనుకున్నట్టుగా 70 రోజులు కూడా లేవు. రేపు ఫిబ్రవరి 15 తర్వాత ఏ రోజైనా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం. అప్పుడు ఏం చేస్తారు, ఈలోపు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఆయన 5 విడతలుగా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక లిస్టు లేకపోయేసరికి ఈ గందరగోళమైన పరిస్థితులు. మీరన్నట్టు 64 సీట్లు అంట జనసేనకు ఇచ్చారనగానే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దీన్ని జనసేనకు హోదా భంగం కలగకుండా ఇస్తున్నారనేది కలిగించడం, ఒక వర్గం వారు కావాలని చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు. డెఫినెట్గా ఇది ఎవరికి, ఇరువురికి మేలు కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా కానీ అఫీషియల్గా ఆయా పార్టీల అధినేతలు ఇద్దరు కూర్చొని ప్రకటిస్తానని నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కూర్చుని అంటారేంటి? డిసెంబర్లో నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు అమ్మ న్యూ ఇయర్ ఉంది కదా, ఇది ఈ అకేషన్ అయిపోలే అన్నారు. నేను మళ్ళీ అడిగాను, ఏంటంటే ఎప్పుడు పొడుస్తాయి ఈ పొత్తులు అంటే, సంక్రాంతి ఉంది కదమ్మా అయిపోయిన తర్వాత అన్నారు. మళ్ళీ అడిగాను, ఏంటంటే పొత్తులకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే, శ్రీరామనవమికి మన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉంది కాబట్టి ఈ హడావిడి అయిపోయిన తర్వాత అన్నారు. మీకు తెలుస్తుంది కదా, నేను అడుగుతా ఉన్నాను, మీరు దాన్ని స్కిప్ చేస్తూనే ఉన్నారు. మీరు నేను ఇరు పార్టీల అధ్యక్షులు అయితే, మీరు టీడీపీ అధ్యక్షులు అనుకోండి, నేను జనసేన అధ్యక్షుడు అనుకోండి, ఏమంటే నిర్ణయిద్దాం. డిసెంబర్లోనే అయిపోయేది.
కాదు కదా అది. అదే నేను అదే చెప్తా. ఇప్పుడు మనకి జూన్‌లోనో, జూలైలోనో ఒక టైం ఉందనుకోండి. మనం కూడా కాస్త ఓర్పుగా, సహనంగా ఉండొచ్చు. వాళ్ళు ఏ పారామీటర్స్ దగ్గర ఆగుతుందో, అంటే బీజేపీతో కలిసి వెళ్దామన్న ఆలోచనతో, వాళ్ళు పొత్తులతో కేంద్ర అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదన్న ఉద్దేశంతో ఆగుతున్నారేమో. వాళ్ళు కూడా రేపు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలి కదా. ఇవన్నీ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు టీడీపీ జనసేన తీసుకుంటే అప్పుడు పొత్తు ఉపయోగం లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఏ సీట్లు అడుగుతున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు మన మధ్య ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉందంటే ప్రజలు ఓటు వేయాలంటే ఎవరికి ఓటు వేయాలి? ఒకటి మీ ఆవేదన అర్థమైంది. అలా కూర్చుంటే అంటే ఇప్పుడు అలా కూర్చోలేక కదా. వైనాట్ 175 అన్న వ్యక్తి ప్రతి ఎమ్మెల్యేని స్థానచలనం చేస్తున్నాడు, ఎంపీలు మార్చేస్తున్నాడు, ఎవరు ఊహించిన అభ్యర్థిని వాళ్ళు పావులు తీసుకొస్తున్నారు. కలుపుకుంటున్నారండి. వీళ్ళు ఏం చేయట్లేదు. అదే ఏం పర్లేదు. మేబీ ఆల్మోస్ట్ 10వ తారీఖు కల్లా ఒక అవగాహనకు వస్తున్నారు. అప్పుడు దాకా జనంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఏం చేయాలంటే ఈ సర్వేలు, ఆ పేపర్లో ఎల్లో మీడియా అని ఒకళ్ళు, వైసీపీ మీడియాలో ఒకళ్ళు, రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో చేసే ఆ టికెట్లు ఇన్ని కేటాయించారు, ఇన్ని కన్ఫర్మ్ అయిపోయింది ఎంపీలు అనేది నమ్మకుండా సాక్షాత్తు ఏదైతే జనసేన అధినేత కావచ్చు, టీడీపీ అధినేత ఇద్దరు కూర్చొని ఇరువురు ప్రకటిస్తారనే దాకా కొద్దిగా వెయిట్ చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ ఊహాగానాలకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? టీడీపీ అధ్యక్షులకు ఉంది, జనసేన అధ్యక్షులకు ఉంది. వాళ్ళిద్దరూ కూడా సైలెంట్గా ఉండి ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రచారంలో పాల్గొంటుంటే ప్రజలు ఏమంటారు? ఈ ఓట్ ట్రాన్స్ఫర్లో లేకపోతే సామాన్యులకు ఇప్పటికొక క్లారిటీ ఉండింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇప్పటి నుంచే కూడా గట్టి పునాది వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయడం అంటే ఏమి లేదండి. ఇప్పుడు ఆయన ఏక్ నిరంజన్ లాగా సింహం సింగలే కాబట్టి ఆయన డెసిషన్ తీసేసుకుంటున్నాడు ఒక్కడే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఒకవైపు మోడీ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మూడు కలిపి అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు రావాలి, సీట్లు రావాలి, పొత్తులు రావాలి, పవర్ షేరింగ్ రావాలి, ఇవన్నీ అనేక ఉంటాయి. కాబట్టి కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగేటట్టుగా వాళ్ళు అతి త్వరలో ప్రకటిస్తారని మనం ఆశిద్దాం. మీ ఉద్దేశంలో ఒక 70 రోజులు 75 రోజులు ఉన్నాయి, మీరు ఇంకా అతి త్వరలో అంటున్నారు, ప్రజలు ఒక కన్ఫ్యూజన్ ఉండింది, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం జరగాలంటారు? డెఫినెట్గా ఈ నెల 10వ తారీఖు లోపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పొత్తులు కన్ఫర్మ్ అవుతాయి. చెప్తున్నారు ఇదే మాట మీరు? అవుతుంది, ఇంకా అయిపోద్ది, ఫైనల్కి వచ్చేసింది, అయిపోతాయి, ఇంకా టైం లేదు, సమయం లేదన్నట్టుగా 10వ తారీఖు లోపు సమయం లేదు మిత్రమా అంటూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్తే దానికి తగ్గట్టుగానే వాళ్ళ సీట్లు అన్ని కూడా ప్రకటిస్తారని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు చెబుతున్న మాటలు నిజం కావాలని, ఈసారైనా చూడు స్వర్ణ రైట్ నేను చెప్పినట్టుగా పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని మీరు నాకు చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వీడియో చేసేది ప్రజల గురించి కదండి, ఏపీ ప్రజల్ని కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి తీసుకురావడానికి కదా. మీరు చెప్పినట్టే 10వ తారీఖు లోపు ఇవన్నీ కూడా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్ దూరంలో ఉండకూడదు. అయోమయ సిచ్యువేషన్లో ఉంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేనప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా మమ్మల్ని ఇంకెంత కన్ఫ్యూజన్ లో పడేస్తారో అని ప్రజలు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, భరోసా కావాలి కదా. ఇది తొందరలో కంప్లీట్ వస్తుందని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.